అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రత్న కిరీటం. రచన విద్వాన్ వై సురేంద్రనాథ్ రెడ్డి గారు. 1979లో ఈ కథ ప్రచురించబడింది. ఇది కూడా ఒక హర్రర్ స్టోరీ. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్తామా? చలిగాలి రివ్వున వేస్తోంది. విపరీతంగా మంచు పడుతోంది. ఇళ్ల మీద, మేడల మీద, మిద్దెలపైన, చెట్లు చేమల మీద, నేల మీద తెల్ల దుప్పటి పరిచినట్టుగా మంచు పడి పేరుకుపోయింది. కొలంబో సిటీకి వెలుపలగా పెద్ద మైదానంలో విశాలమైన బంగ్లా అది. చుట్టూ కాంపౌండ్ వాల్, ఎత్తుగా పెరిగిన పైన్ చెట్లు బంగ్లా రూపాన్ని మరుగుపరుస్తున్నాయి. బంగ్లా లోపల ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని విస్కీ సిప్ చేస్తున్నాడు విలియం గో పల్లవ. అతడికెదురుగా 3 వ్యక్తులు, 2 పురుషులు, 1 స్త్రీ కూర్చునున్నారు. ఒక పక్కనున్న కిటికీ దగ్గరగా ఫెర్నాండో నిలబడి ఉన్నాడు. విండో గ్లాస్ గుండా బయటకు చూస్తున్నాడు అతను. విండో గ్లాస్ గుండా పల్చగా కనిపిస్తోంది స్నో ఫాల్. ఫెర్నాండో నడుముకు వెడల్పాటి బెల్ట్ ఉంది. దానికి ఇరువైపులా కేనుల్లో రివాల్వర్లు వేలాడుతున్నాయి. ఫెర్నాండా విలియం గో పల్లవ బాడీగార్డ్. తాగడం ఆపి ఒకసారి ఎదురుగా కూర్చున్న వారి వైపు చూశాడు గో పల్లవ. మీరు ఒక ఆపరేషన్లో పాల్గొనాలి అన్నాడు చేతిలోని ఖాళీ గ్లాసును ఎదురుగా ఉన్న బల్లపై పెట్టి. వివరాలు కావాలి. ఎటువంటి ఆపరేషన్? ఏ దేశంలో? మగవాళ్లలో ఒక వ్యక్తి అడిగాడు. సిగార్ వెలిగించుకున్నాడు గోపల్లవ. చాలా ప్రమాదకరమైన పని. ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది. అతి పురాతనమైన ఒక రత్న కిరీటం సంపాదించుకు రావాలి మీరు. అది ప్రస్తుతం ఇరాన్ దేశంలోని అడవుల్లో నివసించే ఒక ఆటవిక తెగ ఆధీనంలో ఉంది. కిరీటమా? అప్రయత్నంగా అన్నారు మిగిలిన శ్రోతలు. చిన్నగా నవ్వాడు గోపల్లవ. అవును, రత్న కిరీటం. దానిని ఎలాగైనా సంపాదించుకొని రావాలి మీరు. ఆల్ రైట్, ఆ వ్యక్తి అన్నాడు. మనం ఆ విషయంగా ఒక ఒప్పందానికి వద్దాం. మీకు పని జరగాలి, మాకు డబ్బు కావాలి. ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఫెర్నాండో పిలిచాడు గో పల్లవ నెమ్మదిగా. 6.5 అడుగుల ఎత్తున్న ఫెర్నాండో విండో వద్ద నుంచి కదిలాడు. అతడు నడుస్తూ ఉంటే నడుము కిరుపక్కల తోలు కేసుల్లో ఉన్న రివాల్వర్లు బరువుగా ఊగుతున్నాయి. గోపల్లవ పక్కకు వచ్చి నించున్నాడు ఫెర్నాండో. ఎస్ సార్, వినయంగా అన్నాడు. 20 రోజులు శ్రమపడి ఈ క్రిమినల్స్ని తీసుకొచ్చావు. వీరి వివరాలు తెలుసుకోవాలని ఉంది. ఎదురుగా ఉన్న వ్యక్తులను మార్చి చూస్తూ అన్నాడు గోపల్లవ. చెప్పడం ప్రారంభించాడు ఫెర్నాండో. అతని పేరు మిల్ ఖాన్. భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగాడు. అతడి తండ్రి బందిపోటు కావడంతో ఆ లక్షణాలు మిల్ ఖాన్కు వచ్చాయి. గుర్రపు స్వారీ, ముష్టి యుద్ధం, రైఫిల్ షూటింగ్లలో ప్రవీణుడు. ఓ దోపిడీ సమయంలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు అతడి తండ్రి. పోలీసుల్ని తప్పించుకొని బయటపడ్డ ఖాన్ ఎన్నో వేషాలు మార్చాడు. మొదట డబ్బు, తర్వాత స్త్రీ, అతనికి ఇష్టమైన వస్తువులు. ఆ రెండిటి కోసం ఏమి చేయడానికైనా వెన్ను తీయని మనిషి. ఊపిరి పీల్చుకొని మిల్ ఖాన్ పక్కనే ఉన్న వ్యక్తి మీద దృష్టి సారించాడు ఫెర్నాండో. సిగార్ పీలుస్తూ మౌనంగా వింటున్నాడు గో పల్లవ. ఆమె పేరు రీనా జరీనా. రీనా అని పిలిపించుకోవడం ఆమెకిష్టం. భయము, పాపము అనే పదాలకు ఆమెకు అర్థం తెలియదు. ప్రత్యర్థిని నమ్మించి మోసం చేయడంలో ప్రవీణురాలు. ఆమె తండ్రి చర్మం వ్యాపారి. రీనా విలాసాలకు చాలినంత ధనం లభించకపోవడంతో 17 ఏళ్ల వయసుకే ఖరీదైన మనుషులకు విలాస వస్తువుగా మారింది. తన మానం కంటే ప్రాణం ఎక్కువ ఆమెకు. తన ప్రాణం కోసం ఎవరినైనా బలి చేయడానికి వెనకాడదు. మొదట డబ్బు, ఆ తర్వాత తనని ప్రేమించే మనస్తత్వం కలది. గ్రేట్ కన్నింగ్ లేడీ. జరీనా పక్కనున్న వ్యక్తి వైపు చూశాడు ఫెర్నాండో.
సన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ను గుర్తుకు తెప్పిస్తున్నట్టు ఇతని పేరు శాంసన్. ఒట్టి చేతులతోనే మనిషిని రెండుగా విరిచేయగలడు. ఇతడికి తిండి, ఫైట్స్ తప్ప వేరే విషయాలపై ఆసక్తి తక్కువ. టెక్సాస్లో పుట్టాడు. చదువుకునే రోజుల్లోనే బాక్సింగ్ పోటీల్లో ప్రత్యర్థిని చంపేశాడు. కావాలని చంపకపోయినా అతన్ని సంఘం హంతకుణ్ణి చేసింది. చదువు మాని స్మగ్లింగ్లో దిగాడు. అమెరికా ప్రభుత్వం స్మగ్లర్స్ కోసం వేట ప్రారంభించగానే మెక్సికో పారిపోయాడు. ప్రస్తుతం అమెరికన్ ప్రభుత్వం ఇతని కోసం అన్వేషిస్తోంది. ఫెర్నాండో మాటలు ఆపేసరికి ఆరిపోయిన సిగార్ను అవతల పారేసి కొత్త సిగార్ వెలిగించుకున్నాడు గో పల్లవ. డియర్ క్రూక్స్, మాట్లాడడం మొదలుపెట్టాడు గో పల్లవ. మీతో పాటు నేను కూడా క్రూక్నే. ఆ మధ్య భారతదేశంలో జరిగిన దోపిడీకి, స్మగ్లింగ్ వ్యవహారాలలో షంషేర్ అనే వ్యక్తి ప్రాముఖ్యత వహించాడు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరం ఒక కోవకు చెందిన వాళ్ళం కనుక. చిన్నగా నవ్వుతూ అన్నాడు గో పల్లవ. ఆ షంషార్ ఎవరో కాదు, నేనే. భారతదేశం స్మగ్లర్స్ని ఏరి వేయడం మొదలు పెట్టగానే నేను సింహళ ద్వీపానికి పారిపోయి వచ్చాను. నా పేరు విలియం గో పల్లవ. ఇకపోతే ఆపరేషన్లో పాల్గొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియజేయాలి. మాటలాపి బలంగా సిగార్ పీల్చి వదిలాడు గోపల్లవ. చిన్నగా దగ్గింది రీనా. జరీనా, మాకివ్వబోయే డబ్బు మాటేంటి అని అడిగింది. ఆ విషయంగా మీరు బాధపడవలసిన పని ఏమీ లేదు. ఒక్కొక్కరికి $1,00,000 అమెరికన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అడ్వాన్స్గా 10,000 రూపాయలు ఇవ్వగలను. ఆ రత్న కిరీటం తీసుకొచ్చి నాకు అప్పగించగానే ఒప్పందం ప్రకారం మిగిలిన పైకం ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కింద మీరు ఇస్తానన్న పైకం చాలా తక్కువ, మీల్ ఖాన్ అన్నాడు. అడ్వాన్స్ పైకంతో మీరు పారిపోయిన 10,000 నాకొక లెక్కలోకి రాదు. అంతకంటే ఎక్కువ నష్టం భరించడానికి నాకు ఇష్టం లేదు. చిన్నగా నవ్వుతూ అన్నాడు గోపల్లవ. మిస్టర్ గోపల్లవ, ఆ కిరీటం కోసం మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. ఇది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏమిటా రత్న కిరీటంలోని ప్రత్యేకత అడిగాడు శాంసన్. ఆ కిరీటంలో చాలా ప్రత్యేకత ఉంది. నేను భారతదేశంలో స్మగ్లింగ్ వృత్తిలో అనేక ప్రాంతాలు తిరిగాను. రాజస్థాన్, జైపూర్, ఆగ్రా, బికనీర్ మొదలగు చోట్ల ఎన్నో రోజులు గడిపాను. అప్పుడు తెలిసింది ఆ కిరీటం విషయం. ఏమిటి ఆ విషయం? కుతూహలంగా అడిగాడు మీల్ ఖాన్. బయట మంచు నిర్విరామంగా పడుతోంది. ఫైర్ ప్లేస్లోని కట్టెలు కణకణ మండుతున్నాయి. ఫ్రెష్ సిగార్ వెలిగించుకున్నాడు గోపల్లవ. గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో రాజపుత్రులు గొప్ప భక్తిపరులుగాను మహావీరులుగాను వర్ణించబడ్డారు. 1526లో బాబర్ భారతదేశంపై దండయాత్ర జరిపి మొఘల్ వంశ స్థాపన చేసినట్టు చరిత్ర చెప్తోంది. బాబర్ దండయాత్రకు పూర్వం రాజపుత్ర రాజ్యమునకు కేంద్రమైన మేవాడ్ గుహీళ వంశస్థుడైన రాణా సంగ్రామసింహుని నాయకత్వంలో ఉండేది. సంగ్రామసింహునికి 104 మంది రాజపుత్ర నాయకులు సామంతులుగా ఉండేవారు. అంగబలంలోనూ ఆత్మబలంలోనూ కూడా సంగ్రామసింహుడు మేటి. రాణా కాలంలో భారతదేశమున మత కల్లోలాలు, కలహాలు ఎక్కువగా ఉండేవి. సుల్తాన్లతో పాటు రాజపుత్రులు కూడా పరస్పర వైరాలతో తరచూ యుద్ధాలలో మునిగిపోయేవారు. మత భేదాల కారణంగా అయితేనేమి, రాజ్య సంబంధమైన కారణాల వల్ల అయితేనేమి సంగ్రామసింహునకు ఢిల్లీ సుల్తాన్లకు వైరం ఏర్పడింది. సుల్తానులతో జరిగిన అనేక యుద్ధాల్లో సంగ్రామసింహుడు రాజ్యంతో పాటు ఒక కన్ను, కాలు, చెయ్యి పోగొట్టుకుని అడవుల పాలు అయినాడు. గాయపడిన సంగ్రామసింహుడికి మిగిలిన కొంతమంది అనుచరులతో సుల్తానుల కళ్ళబడకుండా ఎలాగో తప్పించుకోగలిగాడు. రాజ్యంతో పాటు ఒక రత్న కిరీటం కూడా దొరికింది సుల్తాన్లకు ఆ ముట్టడిలో. తర్వాత ఢిల్లీ సుల్తానుల్లో అంతఃకలహాలు పెరగడం వల్ల భారతదేశం బాబరు వశమైంది.
బాబర్ తర్వాత ఎంతోమంది భారతదేశాన్ని పరిపాలించారు. ఆ కిరీటం ఎలా మారిందో, ఎలా చెదిరిందో ప్రస్తుతం అది ఇరాన్ అడవుల్లో నివసించే ఒక ఆటవికుల స్వాధీనంలో ఉందని తెలిసింది. చెప్పడం ఆపాడు గోపల్లవ. అది మామూలు కిరీటమే కదా, మరి దానికోసం ఎందుకింత శ్రమ పడుతున్నారు? ప్రశ్నించింది రీనా జరీనా. మామూలు కిరీటం కాదది. కింబర్లీ గనుల్లో దొరికే వజ్రాల కన్నా అత్యుత్తమమైన వజ్రాలు, రత్నాలు పొదగబడి ఉన్నాయి దానిలో. పైగా సంగ్రాముని ప్రతిమ ఆ కిరీటంలో చెక్కబడి ఉంది. చరిత్ర ప్రసిద్ధి పొందిన మహావీరుడైన రాణా సంగ్రామ్ సింహుడు ధరించిన ఆ రత్న కిరీటం కావాలి నాకు. దాని విలువ అంచనా వేయడం అసంభవం అని నా నమ్మకం. దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు ఖాన్. మీ కోరిక వింటుంటే నాకు జంకేస్తోంది. కిరీటం నిజంగా ఆటవికుల స్వాధీనంలో ఉందనే అనుకుందాం, కానీ వారు పవిత్రంగా చూసుకునే వస్తువులు ఎవరైనా కాజేయడానికి ప్రయత్నించి పట్టుబడితే వారి పట్ల ఆటవికుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఊహించడానికే ధైర్యం చాలడం లేదు. ఇది సాధారణమైన ఆపరేషన్ కాదు, నెమ్మదిగా అంది రీనా. కిరీటం ఆధీనంలో ఉంచుకున్న ఆటవిక తెగ పేరేమిటి? ప్రశ్నించాడు శాంసన్. ఆ కిరీటాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఆటవిక తెగ పేరు బాంగో. సంచార జీవనులైన బాంగోలు ఇప్పుడు ఇరాన్ అడవుల్లో స్థిర నివాసము ఏర్పరచుకున్నారు. ఆ కిరీటం ఎలాగో కష్టపడి మేం తెచ్చినా మీరు నకిలీదని చెప్పి మమ్మల్ని మోసం చేయరని ఏమిటి నమ్మకం? తన సందేహాన్ని వెలుబుచ్చింది జరీనా. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. పొరపాటుని కూడా మీకు ద్రోహం జరగనివ్వను. నా బాడీగార్డ్ ఫెర్నాండో మంచి ఫైటర్. కుంఫు, కరాటే, జూడో ఫైట్స్లో ప్రవీణుడు, షూటింగ్ ఎక్స్పర్ట్. అతను కూడా మీ వెంట వస్తాడు. ఆ కిరీటం నకిలీదో కాదో ఫెర్నాండో అక్కడే చెప్పగలడు. పైగా దానిపైన సంగ్రామసింహుని ప్రతిమ చెక్కబడి ఉందన్న విషయం మర్చిపోవద్దు. చెప్పడం ఆపి అందరినీ కలిగి చూశాడు గోపల్లవ. ఇప్పుడు చెప్పండి, ఆపరేషన్లో పాల్గొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడిగాడు తిరిగి. ఎవరూ పెదవి విప్పలేదు. ఆపరేషన్ కష్టతరమైందని, ప్రాణాంతకమైందని తెలుస్తూనే ఉంది. ఆపరేషన్లో పాల్గొనడం తమకిష్టం లేదు అంటే దానికి సంబంధించిన అన్ని విషయాలు వెల్లడించిన తర్వాత గోపల్లవ తమను ప్రాణాలతో వదలడని తెలియని మూర్ఖులేమీ కాదు క్రూక్స్ ముగ్గురు. మిస్టర్ గోపల్లవ, ఆపరేషన్లో పాల్గొని ఎలాగైనా కిరీటం తీసుకురావడానికే ప్రయత్నిస్తాం. తమ అంగీకారాన్ని తెలిపారు క్రూక్స్. వెల్, కిరీటం తీసుకురాగలిగితే 3, ఇంకొక 1,00,000, మొత్తం $4,00,000 మీ పరమవుతాయి. ఆశ చూపాడు గోపల్లవ. ఇరాను అడవుల గురించి మాకు తెలిసింది తక్కువ. గైడ్ లేకుండా కొత్త అడవుల్లోకి ప్రవేశించడం చాలా కష్టం, తెలివి తక్కువ కూడా. ఆ ఏర్పాట్లన్నీ మీరు చేయగలరా అడిగింది రీనా. డోంట్ వరీ, గైడ్ ఏర్పాట్లు, మిగిలిన విషయాలు ఫెర్నాండో చూసుకుంటాడు. వేరే ఏదైనా సందేహాలుంటే అడగండి. కిరీటం తీసుకొని రాగలితే మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న మీరు ఒకే చోట స్థిరంగా ఉండగలరని నేను అనుకోను అని అడిగాడు శాంసన్. నా గురించి మీరు వర్రీ కానవసరం లేదు. సరాసరి 20 రోజుల తర్వాత నేను టెహ్రాన్లో ఉంటాను. నేనే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఓకే, ఇక మా ప్రయాణంలో మేము ఉంటాం. టెహ్రాన్ విమానాశ్రయం నుండి కస్టమ్స్ గొడవ వదిలించుకొని బయటకు వచ్చారు క్రూక్స్ 4. అందరికంటే వెనక ఎయిర్పోర్ట్ నుండి బయటపడిన క్రూక్స్ శాంసన్ భుజాన ఎయిర్ బ్యాగ్తో బరువుగా అడుగులేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు మీల్ఖాన్, ఫెర్నాండో, జరీనా టాక్సీలో నగరం మధ్యలో ఉన్న హోటల్ ఇషారాలో చేరుకున్నారు. టూరిస్టుల సౌకర్యార్థం నిర్మించబడిన ఇషారా 5 స్టార్ హోటల్. సకల సౌకర్యాలు ఉన్నాయి. రూమ్లోకి ప్రవేశించిన రీనా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. గదంతా ఒక మారు కలియజూసింది. నేలంతా మెత్తని తివాచీ పరిచి ఉంది. ఒక పక్క రోజ్వుడ్ డబుల్ కాట్, పైన ఫోమ్ బెడ్, ఖరీదైన సోఫా సెట్, మరోవైపు మహాగాని చెక్కలతో చేయబడ్డ పెద్ద టేబుల్, దాని వెనుక రివాల్వింగ్ చైర్. గోడలకి
ఇరాన్ సుందరీమణుల అర్ధనగ్న చిత్రాలు. గది ప్రతి అంగుళం రిచ్నెస్ ఉట్టిపడుతోంది. కారిడార్ వైపున్న డోర్ లాక్ చేసి ఎయిర్ బ్యాగ్ను మంచం మీదకు విసిరి బాత్రూమ్ వైపు నడిచింది రీనా. 15 నిమిషాల్లో స్నానం ముగించుకొచ్చింది. డ్రెస్ వేసుకుని పైన మోకాళ్లు దాటే కోట్ ధరించింది. కోట్ లోపల జోబులో జపాన్ మోడల్ ఆటోమేటిక్ దాచుకుంది. మగాడిని మత్తెక్కించే అందం జరీనా సొత్తు. ముఖానికి క్రీమ్ రాసుకుని టాయిలెట్ స్టాండ్ ముందు నుంచి వెనుతిరిగింది. ఇంతలో కాలింగ్ బజర్ మ్రోగింది. గుమ్మం వైపు అడుగులేసింది రీనా. లాక్ తీసి తలుపు తెరిచింది. తలుపు తోసుకొని లోనకొచ్చాడు మీల్ ఖాన్. తలుపు మూసి తిరిగి లాక్ చేసింది రీనా. నా రాక నీకేమైనా అంతరాయం కలిగించిందా? సోఫాలో కూర్చుంటూ అడిగాడు మీల్ ఖాన్. ఫెర్నాండో ఏం చేస్తున్నాడు? ఎదురు ప్రశ్నించింది రీనా. జరీనా. ఇప్పుడు ఆ వెధవ ప్రస్తావన ఎందుకు? విసుగ్గా అన్నాడు ఖాన్. వాట్? లేకపోతే ఏంటి? వాణ్ణి మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నిన్ను తినేసేలాగా చూస్తున్నాడు వెధవ. ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు. రీనా తన సొంతమైనట్టు మాట్లాడుతున్నాడు ఖాన్. ఆడదాన్ని ఎదురుగా తనేం మాట్లాడతాడో తనకే తెలియదు ఖాన్. రీనా, నిన్ను వేరే మొగాడు ఆ దృష్టితో చూడడం నేను సహించలేని విషయాల్లో ఒకటి. నీ అందం నా సొంతం కావాలి. ఐ లవ్ యూ ఆవేశంగా అన్నాడు ఖాన్. మందహాసం చేసింది రీనా. తన జీవితంలో ఖాన్ వంటి వ్యక్తుల్ని, ఇంకా ఆడదాన్ని చూస్తే కుక్కల కంటే హీనంగా ప్రవర్తించేవాళ్ళని ఎంతోమంది చూసింది ఆమె. ప్రేమ పాఠాలు వల్లించేవారంటే తనకు అసహ్యం. మిస్టర్ ఖాన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీతో ప్రేమ పాఠాలు వల్లించే ఓపిక నాకెప్పుడు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ ద రూమ్. కఠినంగా ఉంది రీనా స్వరం. ఖాన్ ముఖంలో రంగులు మారాయి. రీనా, నువ్వు నాతో సహకరిస్తే $4 లక్షల మన సొంతం అవుతాయి. ఆలోచించు. రీనాపై నుండి దృష్టి మరల్చకుండానే అన్నాడు. అంటే $4 లక్షల మనకు ఇరువురికే దక్కాలంటావు? సాలోచనగా అంది ఖాన్ వైపు చూస్తూ. ఎస్, వాట్ డూ యూ సే? ఆమె ముఖంలో కనిపిస్తున్న మార్పులను చూస్తూ అన్నాడు ఖాన్. ఆలోచనలో పడింది రీనా. తనేమి పతివ్రత కాదు. ఖాన్తో కలిస్తే $4 లక్షల తమ సొంతం అవుతాయి. ఆ తర్వాత ఖాన్ను కూడా. ఇక ఆలోచించలేదామె. ఆల్ రైట్, అయినా నీ పథకం అమలుపరచడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. ఎప్పటి నుంచో దాని గురించి తల బద్దలు కొట్టుకోవడం అవివేకం అంది రీనా ఖాన్ పక్కనే సోఫాలో కూర్చుంటూ. ఫెర్నాండో గైడ్ని కలుసుకొని మనకు అవసరమయ్యే ఆర్మ్స్, అమ్యూనిషన్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా శాంసన్ విచిత్రమైన వ్యక్తి అతను. తిండి ఉంటే మరొక విషయం గురించి ఆలోచించడు. సుష్టిగా తిని గుర్రు పెడుతున్నాడు చెప్పాడు ఖాన్ చేతి వాచి వంక చూసుకుంటూ. 6:05 చూపిస్తోంది వాచి. ఫెర్నాండో తిరిగి రావడానికి మరొక 2 గంటలు పట్టొచ్చు. ఆయుధాలు మొత్తం బ్లాక్లో సంపాదించాలి. ఒకవేళ అతను తొందరగా తిరిగొచ్చినా మన ప్రయాణం ఈ రోజుకు సాధ్యమే కాదు. అంటే మనం రేపు ఉదయం బయలుదేరాల్సి ఉంటుంది. అతని మాటలు పూర్తి కాకముందే అడిగింది రీనా. అవునన్నట్లు తల ఆడించాడు ఖాన్. నాకు కంపెనీ ఇవ్వగలవని వచ్చాను. నో అబ్జెక్షన్. కానీ ఈ సంగతి తక్కిన వాళ్లకు తెలియడం నాకు ఇష్టం లేదు. ఆడదాన్ని గురించి నాకు తెలియదన్నట్లు మాట్లాడకు. ఈ ఆపరేషన్ వల్ల 4 రోజుల నుంచి ఆడదాని సహచర్యం లేక పిచ్చెక్కినట్టుగా ఉంది. కాకుంటే నీ అందం, చలాకితనం నన్ను బాగా ఆకర్షించాయి. ఈ గదిలో జరిగేదంతా గుమ్మం కెవతలే మర్చిపోగలను. డోంట్ వరీ. థ్యాంక్స్. లేచి గదిలో ఒక మూలగా ఉన్న ఫ్రిడ్జ్ వైపు నడిచి విస్కీ సీసా, 4 బీరు బుడ్లు తెచ్చి టేబుల్పై పెట్టింది రీనా. ఐస్ కలుపుకొని 2 రౌండ్లు పూర్తి చేశాడు. విస్కీ నిషాలో ఖాన్, రీనా తాత్కాలికంగా అన్నీ మర్చిపోయారు. ఉదయం 6 గంటలకు టెహరాన్ నుండి బయలుదేరిన బ్రిటిష్ మేడ్ 4 వీలర్ జీపు నిర్విరామంగా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకి బస్రా అనే ఊరును సమీపించింది. జీపు వెనకనున్న ట్రైలర్లో రకరకాల సామాన్లు ఉన్నాయి. సూట్ కేసులు, హోల్డర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డ్రింక్స్ ఒక చెక్క పెట్టెలో ఉండడంతో అవి బయటకు కనిపించడమే లేదు. దాని పక్కనే ఉన్న మరొక చెక్క పెట్టెలో మారణ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి.
ఆహార పదార్థాలున్న టిన్స్ ఒక అట్టపెట్టె నిండా పేర్చబడి ఉన్నాయి. 5గురికి నెల రోజులకి సరిపడే ఆహార పదార్థాలు తీసుకెళ్తున్నారు. నీళ్లకు బదులు విస్కీ, బీరెలు వాడినా 20 రోజుల వరకు భయం ఉండదు. జీప్లో బంచ్ ఆఫ్ క్రూక్స్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. జీప్ డ్రైవ్ చేస్తుంది అతనే. పేరు జోమా. ఎక్స్పర్ట్ జంగిల్ గైడ్. ఇరాన్ అడవుల గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. జీప్ సొంతదారుడు కూడా అతనే. బస్రా ఊరిలోకి ప్రవేశించింది జీప్. చెప్పుకోదగ్గ పెద్ద ఊరేమీ కాదు బస్రా. మెయిన్ రోడ్స్ మాత్రం విశాలంగా ఉన్నాయి. అక్కడ ఒంటెలు దర్శనమిస్తున్నాయి. రోడ్లు పక్కగా లారీలు, రిక్షాలు పార్క్ చేయబడి ఉన్నాయి. తక్కువ జనాభాతో ఉన్న విశాలమైన దేశం ఇరాన్. దేశంలో ఎక్కువ భాగం ఎడారులు, అరణ్యాలతో నిండిన పర్వతాలు, పీఠభూములే. తక్కువ జనాభాకి కారణం వ్యవసాయ యోగ్యమైన భూములు లేకపోవడమే. చమురు ఎక్కువగా లభించడం వల్ల ఇరాన్ భాగ్యవంతమైన దేశంగా పేరు పొందింది. తనకు తెలిసిన ఇరాన్ సంగ్రహ స్వరూపాన్ని వివరించాడు జోమా. తిన్నగా వెళ్ళి ట్రావెలర్స్ బంగ్లా ముందు ఆగింది. అందరూ అక్కడ లంచ్ ముగించుకున్నారు. గంట విశ్రాంతి తర్వాత తిరిగి ప్రారంభమైంది ప్రయాణం. అర్ధగంటలో హైవేని వదిలి కంకర రోడ్డు మీదుగా తిరిగింది జీప్. హైవే ఎక్కడికి వెళ్తుంది అడిగింది రేనా. దక్షిణ ఇరాన్, విపరీతంగా చమురు గనులున్న ప్రాంతం. ఈ హైవే కొన్ని ముఖ్య పట్టణాల గుండా చమురులున్న ప్రాంతానికి వెళ్తుంది చెప్పాడు జోమా. చిన్న చిన్న కుదుపులతో సాగిపోతోంది జీప్. బుద్ధిగా జీపు నడుపుతున్నట్టు కనిపిస్తున్న జోమా ఆలోచనలన్నీ రీనా చుట్టూనే ఉన్నాయి. స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాడు మనసులో. మరో గంట సాగింది ప్రయాణం. బిజూరా గ్రామం ఇంకెంత దూరంలో ఉంది? జోమాను ఉద్దేశించి అడిగాడు మీల్ ఖాన్. 20 మైళ్ళు ఉండొచ్చు. ఆ గ్రామానికి అటువైపు నుంచి అరణ్యం ప్రారంభమవుతుంది కదూ? అవును, మామూలు అరణ్యం కాదు. ఆ అడవి గురించి విపులంగా తెలిసిన గైడ్స్ ఇరాన్లో ఎక్కువ మంది లేరు. ఉన్నవారిలో నేను కూడా ఒకడిని. ఆ అరణ్యాలకు ఏమైనా పేరుందా? కల్పించుకుంటూ అడిగింది రీనా. బిజూరా అరణ్యాలు అంటారు. నాకు తెలిసినంత వరకు వేరే పేరేదీ లేదు. భయంకరమైన ఆటవికులతో పాటు గొరిల్లాలు, పండాజాతి మనుషుల్ని తినే కోతులు ఆ అరణ్యాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకరు మీలాగే జంతువుల కోసం బిజూరా అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళైనా మరి అరణ్యం మధ్యకు వెళ్ళరు. వెళ్ళినా వాళ్ళు తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. ఈ ఏడాదిలో అటువైపు వెళ్ళడం నాకు ఇది 2వసారి. బిజూరా అరణ్యాల్లోకి క్రూక్స్ ఎందుకు వెళుతున్నది జోమాకు తెలియదు. అతనికి తెలిసిందల్లా జంతువుల కోసం వాళ్ళు వేటకు బయలుదేరారు అని. ఫెర్నాండో చెప్పిన కారణాలు అతనికి సంతృప్తినివ్వకపోయినా తనకు కావలసిన డబ్బు అందుతోంది గనక గైడ్గా రావడానికి అంగీకరించాడు. జరీనాను చూసిన తర్వాత జోమా అభిప్రాయం మారింది. వాళ్ల వెంట వెళ్లడం తన అదృష్టంగా భావించాడు. ఆ విషయం క్రూక్స్కి తెలియదు. సాయంత్రం 3 గంటలకు బిజూరా గ్రామం చేరుకుంది జీప్. నేరుగా తీసుకెళ్లి ఒక రేకుల షెడ్ ముందు ఆపాడు జోమా. జీప్ను చూడగానే షెడ్ పక్కనున్న గదిలోంచి ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు. అతనితో ఏదో మాట్లాడి కొంత ఇరాన్ కరెన్సీ ఇచ్చాడు జోమా. అతడు మాట్లాడకుండా ఖాళీ జీపును షెడ్లోకి తీసుకెళ్లాడు. ఆహార పదార్థాలున్న అట్టపెట్టెను మోసుకుంటూ చకచక అడుగులేస్తున్నాడు జోమా. మిగిలిన వాళ్ళు కూడా బరువులు మోస్తూ అతని వెనకే నడుస్తున్నారు. అప్పుడప్పుడు కుందేళ్లు, జింకలు పక్కగా కనిపిస్తున్నాయి. క్రమంగా సూర్యుడు పడమర దిశకు ఒరిగిపోయాడు. చెట్లపైన రకరకాల పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి. ఎటు చూసినా పచ్చగా, చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తోంది ప్రకృతి. దారికి ఇరువైపులా ఎత్తు పల్లాలుగా పెరిగిన చెట్లు, తీగలతో అల్లుకుపోయిన పొదలు సూర్యకాంతిని మరుగున పరుస్తున్నాయి. ముళ్ళ కంపలు, గులకరాళ్ళు బాధించకుండా అందరూ జంగిల్ బూట్లు ధరించారు. ప్రతి ఒక్కరి వద్ద ఆయుధాలున్నాయి. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్న పరిసరాలని జాగ్రత్తగా గమనిస్తూ జోమా వెనకాలే అడుగులు వేస్తున్నారు 4. చీకటి పడే వరకు ప్రయాణం సుఖంగానే సాగింది. ఫ్రెండ్స్, రాత్రిపూట ప్రయాణం సాగించడం మంచిది కాదు. నడవడం ఆపి అన్నాడు జోమా.
అందరూ అతని చుట్టూ చేరారు. జోమా, ఈ ప్రాంతంలో మనం విశ్రాంతి తీసుకుంటే ఏమైనా ప్రమాదం ఉందా? అడిగాడు ఫెర్నాండస్. ఇటుపక్కల పెద్దగా క్రూర మృగాల సంచారం ఉండదు. అలాగనే అజాగ్రత్తగా ఉండకూడదు. అడవుల్లో ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. దట్స్ ఆల్ రైట్. ఈ రాత్రి గడపడానికి అనువైన ప్రదేశం వెతకండి అంది రీనా చుట్టూ చూస్తూ. అందరూ బరువులు దించారు. అక్కడికి సమీపంలోనే కాలిబాటకు పక్కనే శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది ఒక పెద్ద జర్రా వృక్షం. చీకట్లో జడల దెయ్యంలాగా కనిపిస్తోంది. ఫెర్నాండో, రీనా జర్రా వృక్షం వైపు కదిలారు. ఈ రాత్రికి అందరూ ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుందాం, తన అభిప్రాయం చెప్పింది రీనా. నెగడు దగదగా వెలుగుతోంది. కొరివి దెయ్యాల్లాగా జరా వృక్షపు కొమ్మలు గాలికి కదిలి వింత శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. సన్నగా ఈదురుగాలి వీస్తోంది. వెలుగుతున్న నెగడు చుట్టూ కూర్చుని ఆహారం తీసుకుంటున్నారు ఆ 5గురు. ఇంకొక 2-3 మైళ్ళు అడవిలోకి వెళ్తే కావలసిన జంతువులను వేటాడొచ్చు. మరి అడవి మధ్యకు వెళ్ళనవసరం లేదు, బీర్ సేవిస్తూ అన్నాడు జోమా. చిన్నగా నవ్వాడు ఫెర్నాండస్. జోమా, మాకు జంతువులు అవసరం లేదు. మనము బాంగో తెగ ఆటవికులు నివసించే ప్రాంతానికి వెళ్తున్నాం ప్రస్తుతం. వివరాలు అడగడానికి ప్రయత్నించకు. మా వెంట రావడానికి నిరాకరించినా, పారిపోవాలి అని ప్రయత్నించినా నీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. నీ శవం అడవి జంతువులకు ఆహారం అవుతుంది. ఆశ్చర్యపోయాడు జోమా. అతని ముఖంలో చావు భయం ప్రత్యక్షమైంది. మై గాడ్, బాంగోలు నరమాంస భక్షకులు అన్నాడు నోరు పెకిలించి. ఫెర్నాండోతో పాటు తక్కిన 3 ఉలిక్కి పడ్డారు. ఈ విషయం తమకు చెప్పలేదు గో పల్లవ. బహుశా అతన్ని కూడా ఈ విషయం తెలియదేమో, లేక తెలిసి కూడా చెప్పలేదు. ఏమైనా ఇంత దూరం వచ్చి వెనక్కి పోవడము అనే ప్రశ్నే లేదు, స్థిరంగా అన్నాడు ఫెర్నాండో. బాంగో ఆటవికల గురించి నీకు తెలిసింది చెప్పు అడిగాడు తిరిగి. తల అడ్డంగా ఊపాడు జోమా. బాంగోల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. టౌరస్ పర్వత లోయలు వారి నివాస స్థానమని విన్నాను. వాళ్ళు వేట ప్రియులు. అడవిలో రోజుకు 50-60 మైళ్ళు సులువుగా తిరిగి వేటాడగల సమర్థులు. నాగరికులు కనిపిస్తే ఎముకలు కూడా మిగల్చకుండా తినడం వారికి అలవాటుట. అతి క్రూరులైన వారి గూడేల దగ్గరికి వెళ్ళడం, కోరి మృత్యువును వరించడమే. టౌరస్ పర్వత లోయలు చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి అడిగాడు శాంసన్. నాకంతగా తెలియదు. ఇంతకు ముందెప్పుడు వచ్చిన అరణ్యంలో 10 మైళ్ళ కంటే దూరం వెళ్ళలేదు. బహుశా 40 మైళ్ళ దూరం ఉండొచ్చు. ఏడుపు ముఖంతో జవాబిచ్చాడు జోమా. బాంగోలు గాక మరేమైనా అటవిక తెగలు నివసిస్తూ ఉన్నాయా ఈ అడవిలో అని అడిగింది రీనా జరీనా. పిగ్మీలు, తోడాలు, బోబో జాతీయులు, కీమోయి తెగ ఆటవికులు నివసిస్తున్నారు అని విన్నాను, కానీ వారి గురించి నాకేమీ తెలియదు. ఆల్ రైట్ జోమా, పారిపోవడానికి మాత్రం ప్రయత్నించక. అటువంటి పిచ్చి ప్రయత్నం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మంచి పని పూర్తి చేసుకుని టెహరాన్ చేరుకోగలిగితే 20 రోజుల కూలి నీకు బోనస్ కింద ఇవ్వబడుతుంది కటువుగానే హెచ్చరించాడు ఫెర్నాండో. మరొక 15 గంట భారంగా గడిచింది. అందరికీ పక్కలు సిద్ధమయ్యాయి. రీనాని వదిలేసి మగవాళ్ళు వంతుల వారీగా ఒక్కొక్కరు 2 గంటలు చొప్పున కాపలా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. మొదటి వంతు తనే బుచ్చుకున్నాడు శాంసన్. బాగా అలసిపోయి ఉండడంతో తొందరగా నిద్రలోకి జారిపోయారు అందరూ. నెగడు ముందు కూర్చొని చలిగాచుకుంటున్నాడు శాంసన్. నడుముకి ఇరువైపులా రివాల్వర్లు, భుజానికి రైఫిళ్ళు వేలాడుతున్నాయి. 2 గంటలు దొర్లిపోయాయి. ఫెర్నాండోను నిద్రలేపి తను పడుకున్నాడు శాంసన్. వెంటనే నిద్రలోకి జారిపోయాడు. నెగడు మందంగా వెలుగుతోంది. ఆకాశంలో చంద్రుణ్ణి మేఘాలు కప్పేశాయి. మసక వెలుగు అడవంతా పరుచుకుంది. కీచురాళ్ల రొద చెవుల్ని బ్రద్దలు కొడుతోంది. దూరంగా ఎక్కడో నక్క ఊళ వేస్తోంది. జయ్యమని వేస్తున్న ఎదురుగాలికి చెట్టు కొమ్మలు కదులుతూ శబ్దం చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో అడవుల్లో చలి ఎక్కువ. చలికి ఓర్చుకోలేకపోతున్నాడు ఫెర్నాండో. నెగడు ముందు కూర్చున్న వాడల్లా లేచి తన పక్క దగ్గరికి వెళ్ళి బ్యాగ్లోంచి విస్కీ సీసా అందుకున్నాడు. అడుగు ముందుకు వేయబోయి ఉన్న చోట ఆగిపోయాడు. జర్రా వృక్షం పక్కనున్న పొదల్లోంచి 2 మిణుగురు పురుగులు తననే చూస్తున్నట్టు అనిపించింది. ఒకదానికొకటి దగ్గరగా దీపాల్లా కనిపిస్తున్న ఆ వెలుగును చూడగానే
ఫెర్నాండో మెడ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. పులి! అప్రయత్నంగా వెలువడింది అతని నోటి నుంచి మాట. భుజాన వేలాడుతున్న రైఫిల్ అందుకోబోయాడు. మెరుపులా కదిలింది పులి. తోకతో నేలను బాది గాల్లోకెగిరి ఫెర్నాండో మీదకి దూకింది. రైఫిల్ తీసే అవకాశం లేకపోయింది అతనికి. పులితో పాటు వెల్లికిలా నేల మీద పడిపోయాడు ఫెర్నాండో. అతని పీక కొరకాలని ప్రయత్నిస్తోంది ఆ జంతువు. నిద్రపోతున్న వాళ్ళంతా మేల్కొన్నారు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిద్ర మత్తులో నెగడు దాదాపు ఆరిపోయి ఉంది. మీల్కాన్ టార్చ్ వెలిగించి ఫోకస్ చేశాడు. క్షణాల మీద రీనా చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. పీక అందుకోబోతున్న పులి నోటికి తన ఎడమ చేతిని అందించాడు ఫెర్నాండస్. కసిగా ఆ చేతిని కొరికేస్తోంది పులి. ఫెర్నాండో కుడిచెయ్యి పిడికిలి బిగుసుకుని పైకి లేచింది. ఫట్టుమన్న శబ్దంతో పాటు పులి తల పగిలిపోయింది. వెంటనే మరో దెబ్బ పడింది దాని తల మీద. పగిలిన తల నుంచి మెదడు బయటికి చిమ్మింది. రీనా రివాల్వర్ నుంచి వెలువడిన 2 బుల్లెట్లు పులి డొక్కలో దూరాయి. నిర్జీవంగా పక్కకి వాలిపోయింది దాని శరీరం. తిరిగి నెగడు వెలిగించారు. నెగడు వెలుగులో ఫెర్నాండో గాయాలకు మందు రాసి బ్యాండేజ్ వేశాడు మీల్ ఖాన్. ఇక్కడ క్రూర మృగాలు సంచరించవని చెప్పావు? జోమాని చూస్తూ కోపంగా అంది రీమా. ఏదో చెప్పబోయాడు జోమా. అడవి అన్న తర్వాత క్రూర మృగాలు లేకుండా ఉండవు. వాదనలు అనవసరం. అతన్ని రెస్ట్ తీసుకోనివ్వండి అన్నాడు శాంసన్. బ్యాగ్లోంచి విస్కీ బాటిల్ తీసుకుని మూత తీసి ఫెర్నాండోకి అందించింది రీనా. తాగేసి పడుకున్నాడు. తక్కిన వాళ్ళెవ్వరూ నిద్రపోలేదు. నెగడు వెలుగులో పులి శవం తల పగిలి భీకరంగా కనిపిస్తోంది. తర్వాత ఎటువంటి ప్రమాదం లేకుండా రాత్రి గడిచిపోయింది. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయం ఎండలో అడవి పచ్చగా మెరిసిపోతోంది. పక్షుల కిలకేళ్ల రావాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. బాటకి ఇరువైపులా ఎక్కడ చూసినా పిచ్చిగా పెరిగిన పొదలు, అల్లుకుపోయిన తీగలు, గీయమని శబ్దం చేసే వెదురు పొదలు, ఏదో పేరు తెలియని చెట్లు, పూసిన రంగురంగు పూలు. ప్రకృతిని చూసి మైమర్చిపోతోంది రీనా. మగవాళ్ళు పక్కలకు చూసుకుంటూ అడుగులేస్తున్నారు. అక్కడ దారికడ్డంగా అల్లుకుపోయిన తీగలను, చిన్న కొమ్మలను వెంట తెచ్చిన బాయ్నట్స్ గొడ్డళ్లతో నరికి దారి చేసుకుంటూ ప్రయాణిస్తున్నారు. 3.5 గంటల సేపు ఎక్కడ ఆగకుండా సాగింది వారి ప్రయాణం. దాదాపు 10 మైళ్ళు క్షణమైన విశ్రాంతి తీసుకోకుండా నడిచారు. దట్టంగా పెరిగిన చెట్ల కింద ఒక్కో చోట సూర్యుడు కనిపించడమే లేదు. అటువంటి చోట చల్లగా ఉన్న ఏదో తెలియని భయంతో అందరూ హడిలిపోతున్నారు. ఫెర్నాండో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కనీసం అరగంటైనా విశ్రాంతి తీసుకోకుంటే ఇహపైన నేను నడవలేను అంది రీనా అలసటగా. నడిచి ఆమె కాళ్ళు పీకిపోతున్నాయి. ఎంతైనా ఆడది, పైగా అలవాటు లేని ప్రయాణం. ఫెర్నాండోకి కూడా అలసటగానే ఉంది. పులి నమిలివేసిన చెయ్యి సలుపుతోంది. పంజా దెబ్బలు తగిలి ఇంకా శరీరం మీద అక్కడ గాయాలు అయినాయి. రేగిన గాయాలు మంటపుడుతున్నాయి. అతడు ఒక సూట్ కేసు మాత్రం తీసుకుని నడుస్తున్నాడు. లంచ్ వేళ్లకు ఇంకొక 10 మైళ్ళైనా ప్రయాణం చేయాలని అతని అభిప్రాయం. రీటా మాటలతో మౌనంగా వెళ్ళి కాలి బాట పక్కనే ఉన్న ఒక చెట్టు మొదట ఆనుకొని కూర్చున్నాడు ఫెర్నాండో. అందరూ చెట్ల కిందకు చేరి సామాన్ దించారు. అది పెద్ద చింత చెట్టు, శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. చెట్టుకి చారగిలబడి అలసటగా క్షణంసేపు కళ్ళు మూసుకున్నాడు ఫెర్నాండో. గాయపడిన చెయ్యి విపరీతంగా సలుపుతోంది. ఏదో తాటి చుట్ట పైబడినట్టు తుళ్ళిబడి కళ్ళు తెరిచాడు. ఆ చుట్ట ఏమిటో గుర్తించగానే అతని ఒళ్ళు జలజరించింది. బిగ్గరగా అరవబోయాడు. కానీ సమయం మించిపోయింది. దుబ్బున పక్కకు పడిపోయాడు. ఆ శబ్దానికి ముందుకొస్తున్న ఫెర్నాండో అనుచరులు తిరిగి చూశారు. వారి గుండెలు దడదడలాడాయి. ఫెర్నాండో శరీరాన్ని ఒక కొండ చిలువ చుట్టేసింది. కాళ్ల నుండి గొంతు వరకు తీగల్లాగా అల్లుకుపోయింది అది. ఫెర్నాండో ముఖంలో కనిపిస్తున్న ప్రాణభయం తాలూకు ఛాయలు రాక్షసుని హృదయాన్ని సైతం కరిగించేలాగా ఉన్నాయి. రివాల్వర్ అందుకున్నాడు మీల్ ఖాన్. కానీ దాన్ని ఎలా ప్రయోగించాలో అతడికి అర్థం కావడమే లేదు. కాల్చితే బుల్లెట్ ఫెర్నాండోకు తగలడం ఖాయం. తగలకుండా కాల్చడం అసంభవం. దాదాపు 30 అడుగుల పొడుగున్న కింఫు జాతి భయంకరమైన కొండ చిలువ అది. ఆకుల సందుల నుంచి పడుతున్న ఎండలో దాని శరీరం పైనున్న
తెలుపు నల్లని మచ్చలు వికృతంగా మెరుస్తున్నాయి. దాని కళ్ళు టెన్నిస్ బంతుల సైజులో ఉండి అటూ ఇటూ కదులుతున్నాయి. ఆఫ్రికాలోని కాంగో అరణ్యాలు గింఫు జాతి కొండ చిలువలకు ప్రసిద్ధి. ఆ కొండ చిలువ వాతబడిన మనిషి కానీ జంతువు కానీ బ్రతికి బట్ట కట్టడం అసంభవం. తల అటు ఇటు ఊపుతున్నాడు ఫెర్నాండో. అతడి శరీరంలో కదులుతున్న భాగం తల ఒక్కటే. కంఠం చుట్టూ కొండ చిలువ తన శరీరాన్ని చుట్టేసింది. గంగాళం లాంటి నోరు తెరిచి ఫెర్నాండో తల పట్టుకోవాలి అని చూస్తోంది. ఇక ఫెర్నాండోను రక్షించడం అసంభవం అనిపించింది కాన్కు. ఏమైతే అయిందని కొండ చిలువ తలను గురి చూసి రివాల్వర్ పేల్చాడు. గురి తప్పి ఫెర్నాండోకి తగిలినా చేసేది ఏమీ లేదు. ధన్నుమన్న చెప్పుడుతో పాటు కొండ చిలువ తలలో దూరింది బుల్లెట్. దాని తల రెండుగా చీలిపోయింది. శాంసన్ బాయ్నట్తో కాన్ దగ్గరగా వచ్చాడు. క్షణాల మీద కొండ చిలువ శరీరం ముక్కలు ముక్కలుగా నరికేశాడు. కొండ చిలువ శరీర భాగాలు నేల మీద ఎగిరెగిరి పడుతున్నాయి. మీల్ ఖాన్ శాంసంల శ్రమకు ఫలితమే దక్కలేదు. ఊపిరి అందక ఫెర్నాండో అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. అతని తల పక్కకి వాలిపోయింది. ముఖంలో భయం తాలూకు ఛాయలు నిశ్చలంగా నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పటికన్నా ఈ ప్రయత్నం విరమించుకుని వెనుతిరిగి పోదాం, జోమా భయంగా అన్నాడు. జోమా, ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనక్కు వెళ్లాలని, అడవి దాటి సురక్షితంగా బయట పడతామన్న నమ్మకం లేదు. కాబట్టి ఆ ఆలోచన విరమించుకో అన్నాడు శాంసన్. ఫెర్నాండో శరీరాన్ని దహనం చేసి బరువెక్కిన హృదయాలతో ముందుకు కదిలారు. పావుగంట ప్రయాణం తర్వాత దారి పక్కనే చిన్న నీటి గుంట కనిపించింది. అందరూ దాహం తీర్చుకున్నారు. తిరిగి సాగింది ప్రయాణం. ఫెర్నాండో మరణంతో అందరికీ నిస్పృహ ఏర్పడింది. తనెన్నో మార్లు అడవికి వచ్చాడు. మరీ మధ్యకు వెళ్ళకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు ఏవీ తను చూడలేదు. ఫెర్నాండో చావు కళ్ళారా చూసిన తర్వాత ముందుకెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వెళ్ళకపోతే తనకు చావు ఖాయం. వాళ్లతో పాటే చావో బ్రతుకో తేల్చుకోవాలి. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ మండుతోంది. పోను పోను దారి చాలా ఇరుగ్గా ఉంది. ఒక్కో చోట అసలు కాలిబాటే కనిపించడం లేదు. ముందుకు వేస్తున్న ప్రతి అడుగు మృత్యుముఖానికి దగ్గరవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు జోమా. ప్రతి ఒక్కరిలోనూ అవే భావాలు ఉన్నాయి. కానీ ఎవ్వరూ బయటపడడమే లేదు. సూర్యుడు పడమటి కొండల చాటుకు చేరుకోవడానికి వేగంగా పరుగులు తీస్తున్నాడు. ఎండ తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతోంది. అడవుల్లో సూర్యాస్తమయానికి ముందే ఈదురుగాలి ప్రారంభం అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి మరొక 8 మైళ్ళ ప్రయాణించారు క్రూక్స్. టౌరస్ పర్వతాల లోయలు చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి? అలసటగా అడిగింది రీనా. ఇంకా 15 మైళ్ళకు పైగా వెళ్ళవలసి ఉంది. అయిష్టంగానే జవాబిచ్చాడు జోమా. టౌరస్ పర్వతాల ప్రసక్తి వింటూనే అతనికి శరీరం జలజరించింది. ఇక ప్రయాణం ఆపి రాత్రి ఉండడానికి అనువైన చోటు చూసుకోవడం మంచిది. ఒకచోట నిలబడుతూ అన్నాడు శాంసన్. దారి పక్కగా కనిపిస్తున్న ఓ చెట్టుకేసి వెళ్ళాడు జోమా. అందరూ అతన్ని అనుసరించారు. దగ్గరికి వెళ్ళగానే చెట్టు పైభాగమంతా నిశీతంగా పరిశీలించాడు. కొండ చిలువలు, ఎలుగుబంట్లు లాంటి ఏవైనా ఉన్నాయేమో అని. అటువంటివేమీ కనిపించలేదు. కొమ్మలు ఆకులతో చాలా బాగా ఆక్రమించుకొని ఉన్న పెద్ద మర్రి చెట్టది. సన్నగా వేస్తున్న ఈదురుగాలికి మర్రి ఆకులు కదులుతూ శబ్దం చేస్తున్నాయి. అరణ్యమంతా చీకటి ముసురుతోంది. నెగడులో కట్టెలు కణకణా మండుతున్నాయి. నక్కల ఊళలు, జంతువుల అరుపులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి. క్రమంగా రాత్రి గడుస్తోంది. శాంసన్ వంతు పూర్తయి ఖాన్ మేల్కొని ఉన్నాడు. సిగరెట్ పీలుస్తూ నెగడు ముందు కూర్చునున్నాడు అతను. అతని మెదడులు ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అతడు గాఢంగా నిద్రలో ఉన్నాడు. ఖాన్ దృష్టి జరీనాపై నిలిచింది. రీనా ధరించిన బట్టలు ముళ్ళులు గీరుకుపోయి అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి. శ్వాస పీల్చడంతో బరువైన ఆమె రొమ్ములు లయబద్ధంగా ఊగుతున్నాయి. నిద్రలో వీనస్ లాగా కనిపిస్తోంది ఖాన్ కళ్లకు. ఒక నిశ్చయానికి వచ్చినట్టు మెల్లగా లేచి రీనాను సమీపించాడు. నడుంపై చెయ్యేసి కుదిపాడు. తుల్లి పడి కళ్ళు తెరిచిన రీనా కెవ్వుమని అరవబోయి తమాయించుకుంది. చెయ్యి పట్టి లాగి నెగడుకు దూరంగా పొదల వెనకకు తీసుకుపోయాడు ఖాన్. యూ బ్రూట్, నీకసలు సమయం సందర్భం తెలియదా? కసిరింది రీనా.
కాన్ను నెమలి మింగేసేలాగా చూస్తూ కోపంగా. అవసరం తీరే వరకు అలాంటి మాటల్ని లక్షైనా భరించగలడు ఖాన్. ష్, గట్టిగా అరవకు, వాళ్ళు లేవగలరు. ఇడియట్, నిన్ను. ఆ పైన ఆమెను మాట్లాడనివ్వలేదు అతడు. ఆ తర్వాత రీనా కూడా పెదవి విప్పలేదు. మౌనంగా ఖాన్కు సహకరిస్తోంది. రీనా శరీరం నుండి వేరుపడి అలసటగా లేచి నిలబడ్డాడు మేల్ ఖాన్. పక్కనే ఉన్న రైఫిల్ తీసి భుజానికి తగిలించుకొని వెను తిరగబోయేంతలో భుజంపై దూలం లాంటి చేయబడింది. అదిరిపడి మెడ వెనక్కి తిప్పాడు. 7.5 అడుగుల ఎత్తునున్న గొరిల్లా నిలబడి ఉంది. వెంటనే అరవబోయాడు. అప్పటికే గొరిల్లా చెయ్యి ఖాన్ కంఠం చుట్టూ బిగుసుకుపోయింది. రైఫిల్ తీసే అవకాశమే లేదు. ఊపిరాడక మూలుగుతున్నాడు ఖాన్. గింజుకుంటున్నాడు. గొరిల్లా నోటి నుంచి భరించలేని వాసన. ఖాన్ ముక్కుపుటాన్లు పగిలిపోతున్నాయి. మరుక్షణంలో ఖాన్ పీక కొరికేసింది గొరిల్లా. వెచ్చటి నెత్తురు ఆత్రంగా తాగుతోంది. దుస్తులు సర్దుకొని పైకెత్తిన రీనా ఎదురుగా పర్వతాకారంలో ఉన్న గొరిల్లాను చూడగానే కెవ్వున కేకేసి స్పృహ తప్పి పడిపోయింది. రీనా కేకను అదిరిపడి లేచాడు శాంసన్. నెగడు గుడ్డిగా వెలుగుతోంది. టార్చ్ తీసుకుని జోమాను లేపాడు. నెగడు ముందు ఉండవలసిన మేల్ ఖాన్ లేడు. రీనా పక్క ఖాళీగా ఉంది. టార్చ్ వెలుగు చుట్టూ ఉన్న పొదల మీదకు ప్రసరింపజేస్తూ అరుపు వినిపించిన వైపు నడిచాడు శాంసన్. రైఫిల్తో వెనకే వస్తున్నాడు జోమా. ఒక పొద వెనక స్పృహ తప్పి పడి ఉన్న రీనా కనిపించింది. ఆమె శరీరం మీద గొడ్డలు సరిగా లేవు. ఖాన్ జాడ తెలియలేదు. రీమాను ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు శాంసన్. నెగడు దగ్గరికి వచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి రీనా ముఖంపై నీళ్లు చిలకరించాడు జోమా. భారంగా తల అటు ఇటు కదిలించి నెమ్మదిగా కళ్ళు తెరిచింది రీనా. ఎదురుగా శాంసన్, జోమా కనిపించారు. మేల్ ఖాన్ ఏమయ్యాడు అని అడిగాడు శాంసన్. నక్క కంటే తెలివైన ఆడది జరీనా. ఇష్టపడి ఖాన్తో సుఖం కోసం వెళ్ళింది. ఖాన్ గొరిల్లాకు ఆహారం అయిపోయాడు. తను ఖాన్తో వెళ్ళిన విషయం వాళ్లకు తెలియడం ఆమెకి ఇష్టం లేదు. ఆ ఈడియట్ నన్ను రేప్ చేయబోయాడు. నిద్ర పోతుండగా నోరు మూసి పొదల చాటుకు తీసుకెళ్లి తన ఆకలి తీర్చుకోపోయాడు. ఎదురు తిరిగిన నన్ను హింసించి బట్టలు చెంచబోయాడు. నేను పెనుగులాడుతున్నాను. ఎంతలో అతను వెనక వచ్చిన గొరిల్లా ఖాన్ మెడ కొరికేసింది. ఆ దృశ్యం చూసి అరిచి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అంది రీనా. వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె. నమ్మలేనట్టు ముఖం పెట్టి జోరుగా వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను చూసి తన నమ్మకం మార్చుకున్నాడు. రీనా ఎంతకైనా తెగించిన ఆడది అని జోమాకు తెలియదు. అతడిచ్చిన విస్కీ బాటిల్ అందుకొని గడగడా తాగేసింది. మర్చిపోదామన్నా మరుపు రాకుండా గొరిల్లా రూపం కళ్ళ ముందు మెదులుతోంది. ఆపాద మస్తకం, నల్లని బొచ్చు, దూలాల వంటి కాళ్ళు, చేతులు, చిన్న తల, అగ్ని గోళాల్లాంటి చిన్న కళ్ళు, రంపాల వంటి పళ్ళు. అబ్బో, ఘోరమైన రూపం. ఆ పైన ఆలోచించలేకపోయింది ఆమె మస్తిష్కం. విస్కీ మత్తులో గాఢంగా నిద్రలోకి జారుకుంది. ఖాన్ శరీరం కూడా కనిపించలేదు. ఏమైనట్టు అడిగాడు జోమా. బహుశా గొరిల్లా ఏడ్చుకుపోయి ఉంటుంది చెప్పాడు శాంసన్. అతడి కంఠం విచారంగా ఉంది. రీనా చెప్పిన విషయాలు నమ్మతగ్గవిగా లేవు. ఖాన్ మరణానికి రీనా కారణం కాదు కదా. నమ్మినా నమ్మకపోయినా ఖాన్ లేడు ప్రస్తుతం. అతడు తిరిగి వస్తాడు అనే నమ్మకం కూడా లేదు. పోయిన ఖాన్ కోసం బ్రతికి ఉన్న రీమాను బాధ పెట్టడం, అవమానించడం నాకు ఇష్టం లేదు చెప్పాడు శాంసన్. క్రమంగా రాత్రి గడిచిపోయి తెల్లారింది. పక్షుల శబ్దాలతో ప్రకృతి మేల్కొంది. సూర్యుడు పైకి ఎగబ్రాకుతున్నాడు, అలసట తెలియని వాడిలాగా. తిరిగి ఒకసారి రీనా పడి ఉన్న ప్రాంతం అంతా వెతికారు ఖాన్ కోసం. వారి ప్రయత్నం వ్యర్థమైంది. బరువుగా ముందుకెళ్తున్నారు శాంసన్ బృందం. ప్రస్తుతం ఉన్నది ముగ్గురే: శాంసన్, జోమా, రీనా, జరీనా. టౌరస్ పర్వత లోయలు చేరే వరకైనా తాము ప్రాణాలతో ఉంటామా అన్న నమ్మకం లేదు వాళ్లకు. మధ్యాహ్నం వేళకు మరో 8 మైళ్ళు ప్రయాణం చేశారు. లంచ్ తీసుకున్న చోటనే అరగంట విశ్రాంతి తీసుకొని తిరిగి బయలుదేరారు. బరువులతో జోమా ముందుకు నడుస్తున్నాడు. ఆలోచనలతో అతని మెదడు వేగిపోతోంది. రాత్రి జరిగిన సంఘటన తర్వాత రీనా పొందు కోసం పరితపించి పోతోందని మనసు
ఎలా ఆమెను పొందడం? శాంసన్ లేకుంటే తామిద్దరే. అంటే శాంసన్ను అడ్డు తొలగించుకోవాలి. శాంసన్ అడ్డు తొలగితే ఎలాగో రీనాను ఒప్పించి తిరుగు ప్రయాణం పట్టించొచ్చు. తన భావాలు ఏమాత్రం గమనించిన శాంసన్ తనను పుల్ల విరిచేసినట్టు విరిచేస్తాడు. తనపైన రీనా రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఈ 3 రోజుల్లో ఆమె తనకేసి పరిశీలనగా చూడని కూడా చూడలేదు. తను శాంసన్ను షూట్ చేస్తే రీనా తననే చంపేయచ్చు. ఆమె భావాలు ఎలా ఉన్నాయో మొదట ఆమె మనసు తెలుసుకొని తర్వాత శాంసన్ విషయం చూడాలి. జోమా ఆలోచనలు ఒక దారికి రాకముందే పెళపెళామని ఎండు పుల్లలు విరుగుతున్న చప్పుడు అతని చెవులకి తాకింది. చటుక్కున ఉన్న చోట ఆగిపోయాడు జోమా. ఎదురుగా ఉన్న పొదలను చీల్చుకుంటూ సుడిగాలిలాగా ముందుకు దూసుకొచ్చింది ఒక అడవి దున్న. విపరీతంగా బలిసిపోయిన శరీరంతో ఏనుగులాగా ఉంది అది. కత్తుల్లాగా వాడి ఉన్న కొమ్ములు వంపులు తిరిగి ముందుకు పొడుచుకొచ్చాయి. ఈగ వాలిన జారిపోయేటట్టు నున్నగా నల్లని బొగ్గులాగా మెరుస్తోంది దాని శరీరం. చేతిలోని సూట్ కేసులను జారవిడిచి రైఫిల్ అందుకోబోయాడు జోమా. అప్పటికే సమయం మించిపోయింది. భీకరంగా రంకెవేసి తలవంచి బాణంలాగా ముందుకు దూసుకొచ్చిన దున్న 2 కొమ్ములు జోమా కడుపులో దూరిపోయాయి. అరవడానికి కూడా అవకాశం లేకపోయింది అతనికి. రక్తంతో పాటు ప్రేవులు కూడా దున్న ముఖం మీదకి జారాయి. ఒక్కసారి విసురుగా తల విదిలించింది ఆ జంతువు. కొమ్ములకు వేలాడుతున్న జోమా శరీరం బంతిలా వెళ్ళి ఎక్కడెక్కడో పొదల్లో పడి అదృశ్యమైంది. అతని శరీరం నుంచి కారిన రక్తంతో దున్న మొహం కళ్ళు ఎర్రగా మారిపోయాయి. రెప్పపాటుతో జరిగిన సంఘటనకు నిశ్చేష్టులైపోయారు శాంసన్, రీనాలు. తేరుకొని మెరుపులా గంతీశాడు శాంసన్. దబ్మన్న శబ్దంతో పాటు గుండు దున్న మొహంలో చొరబడింది. అడవి దద్దరిల్లేలాగా అరిచిందది. గాయం బాధతో మరింత రెచ్చిపోయి తల వంచి శాంసన్ పైకి దుమికింది. తిరిగి షూట్ చేయడానికి అవకాశం లేకపోయింది శాంసన్కు. గన్ వదిలేసి 2 చేతులు ముందుకు చాచి తన మీదకు దూసుకొస్తున్న దున్న కొమ్ముల్ని పట్టుకున్నాడు. పట్టు నుంచి విడిపించుకుని పోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న దున్న ఎగిరెగిరి పడిపోతోంది. శాంసన్ జబ్బలు పొంగాయి. శరీరం ఉక్కులా మారింది. జీవన్ మరణ సమస్య. దున్న తనకంటే 10 రెట్లు బలమైన జంతువు అని అతనికి తెలుసు. కానీ శాంసన్ విల్ పవర్ అంతకంటే బలమైంది. సన్ ఆఫ్ ఆస్ట్రేలియాను, కింగ్ కాంగ్ను గుర్తు చేస్తోంది ప్రస్తుతం అతని రూపం. శాంసన్ బలాన్ని మించి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది దున్న. పట్టు మరింత బిగించి బలమంతా ఉపయోగించి చేతుల్ని పక్కకు వంచాడు శాంసన్. దున్నపోతు 2 కొమ్ములు పటపటామని ఎండుకట్టె పుల్లల్లాగా విరిగి అతడి చేతుల్లోకి వచ్చాయి. కొమ్ములు విరగడంతో ఒక్కసారిగా రక్తం పైకి చిమ్మి దాని ముఖమంతా అలుముకుంది. దున్న భీకరంగా అరుస్తూ వెనక్కు వెళ్ళి ఒక్కసారిగా ముందుకు దూకింది. భయపడలేదు శాంసన్. పిడికిలి బిగించి దున్న కంటే భీకరంగా అరిచాడు. అరుస్తూ చేతిని ముందుకు విసిరాడు. విసురుగా ముందుకొచ్చిన దున్న ముఖం తాకింది శాంసన్ చెయ్యి. బండరాళ్ళు పగిలేట్టు, చెవులు దెబ్బలు పడిపోయేట్టు కర్ణ కఠోరంగా అరిచి పడిపోయింది దున్న. రక్తంతో తడిసి చెరిగిన షర్ట్ తీసి చేతి కంటిన రక్తం తుడుచుకుని పక్కనున్న పొదలోకి విసిరేశాడు శాంసన్. తాను చూస్తున్నంత కలగా ఉంది రీనాకు. శాంసన్ మనిషేనా అన్న అనుమానం వస్తోంది ఆమెకు. గబగబా వెళ్ళి శాంసన్ను తీగలా చుట్టుకుపోయింది. రీనా, వాట్ ఈస్ దిస్? ఆమె నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు శాంసన్. ఆడదాని విలువ తెలియనివాడు శాంసన్ కాబట్టే ఏనుగులాంటి అడవిదున్నను విరిచేయగలిగాడు. రీనా స్పర్శతో అతడి శరీరంలోని తెలియని మార్పులు కలుగుతున్నాయి. రీనాను విడదీయబోతున్న వాడల్లా బలంగా కౌగిలించుకొని ఆమె పెదవులు అందుకున్నాడు. 2 నిమిషాల తర్వాత అతడి నుంచి విడిపడింది రీమా. శాంసన్ జోమా చనిపోయాడు కదా, మనం ఎలా ముందుకెళ్దాం అని అడిగింది ఆమె. టౌరస్ పర్వతాలు ఇంకా 10-15 మైళ్ళ కంటే దూరం ఉండవు అని అనుకుంటున్నాను. మనం వేగంగా ప్రయాణం చేయగలిగితే రాత్రి వేళకు బాంగోలగూడెం ప్రవేశించవచ్చు. పర్వత లోయలు చేరిన తర్వాత అప్పటి సందర్భాన్ని అనుసరించి మసులుకోవచ్చు చెప్పాడు శాంసన్. ఇద్దరికీ సరిపడా ఆహార పదార్థాలు, గ్రానైట్స్, రైఫిల్స్ తీసుకుని తక్కిన బరువులన్నీ అక్కడే వదిలేశారు. దూరంగా ఆకాశాన్ని అంటేటట్టు కనిపిస్తున్నాయి టౌరస్ పర్వతాలు. ఎత్తైన చెట్ల మధ్య నుంచి నల్లని మబ్బుల్లాగా కనిపిస్తున్నాయి
పర్వత చర్యలు. ఒక కొండ గుట్టపైనున్న చిన్న గుహలో కూర్చుని ఉన్నారు శాంసన్, రీనా. సన్నగా మండుతున్న చితుకుల మంట వెలుగులో ఆహారం ముగించారు. శాంసన్, మనం గూడెంలో ఎలా ప్రవేశించడం అని అడిగింది రీనా. అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ ఆటవికుల గూడెం చేరడం మంచిది కాదు. అటు చూడు, సన్నగా మిణుగురు పురుగుల్లాగా కనిపిస్తున్న ఆ వెలుగు. ఆటవికులు మొత్తం అందరూ చలి కాగడం కోసం వేసుకున్న నెగళ్ళు అయి ఉండొచ్చు అన్నాడు శాంసన్ గుహ బయటికి తొంగి చూస్తూ. రాత్రి 8 గంటలు కావస్తోంది సమయం. అడవి అంతా కారు చీకటి ముసురుకుంది. ఉండి ఉండి ఎదురుగాలి ప్రచండంగా వీస్తోంది. ఎత్తైన కొండ మీదకి పక్కనే ఉన్న లోయలోంచి నెగుడు వెలుతురు అస్పష్టంగా కనిపిస్తోంది. శాంసన్ మనసులో ఆలోచనలు గూడెం పరిస్థితులు ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మనం గూడెం ప్రవేశించడానికి ఎలా లేదన్నా మరొక 2-3 గంటలు ఆగాల్సి ఉంటుంది కదూ అడిగింది రీనా. తలూపాడు శాంసన్. అంతవరకు కాలం వృధా చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు గోముగా అంది రీనా. అర్థం కానట్టు చూశాడు శాంసన్. మనం గూడెం ప్రవేశించి ప్రాణాలతో తిరిగి బయట పడతామో లేదో, ఉన్న ఈ కొద్ది సమయం నీతో సుఖంగా గడపాలనుంది అంటూ లేచి శాంసన్ పక్కన కూర్చుంది రీనా. సిగ్గు, లజ్జ అనే పదాలు ఆమె నిఘంటువులోనే లేవు. ఆ మాటలకు అర్థం తెలియని ఆడది రీనా. శాంసన్ నోరు విప్పకుండానే అతన్ని తన మీదకు లాక్కుంది. రుచి మరిగిన పులిలాగా విజృంభించాడు శాంసన్. వారి ఆనందంతో సంబంధం లేనట్టు రాత్రి గడిచిపోతోంది. గ్రానైట్ ఉన్న బ్యాగ్ను మోసుకుని చకచక అడుగులేస్తున్నాడు శాంసన్. భుజానికి మెషిన్ గన్ వేలాడుతోంది. నడుముకి ఇరుపక్కల రివాల్వర్లున్నాయి. వెనక నడుస్తోంది రీనా. ఆమె వద్ద కూడా ఆయుధాలున్నాయి. బాంగో తెగ గూడెం సమీపానికి వచ్చి ఆగిపోయారు. కనుచూపు మేరకు అందేంత దూరంలోనే ఉంది గూడెం. ఒక పెద్ద చెట్టు వెనగ్గా నిలబడ్డాడు శాంసన్, రీనాలు. మండుతున్న నెగడు స్పష్టంగా కనిపిస్తోంది. నెగడు ముందు కూర్చుని ఉన్న ఆటవికుల రూపాలు నీడల్లాగా అస్పష్టంగా ఉన్నాయి. రీనా అంతవరకు మన ప్రయాణంలో ఏ జాతి ఆటవికులు కానీ ఎదురు పడకపోవడం మన అదృష్టం. ఆటవికులు కంటపడితే ఇంతవరకైనా మనం ప్రాణాలతో ఉండేవాళ్లమే కాదు, అవునా అన్నాడు శాంసన్. తలూపింది అవును అన్నట్టు. చీమ చిటుక్కుమన్న ఎండుపుల్ల వెరిగినంత చిన్న శబ్దమైన పసి కట్టగల శక్తి ఆటవికులకు ఉంది. వాళ్ళవి పాము చెవులు. మనం ఏ మాత్రం శబ్దం కాకుండా నెగడు ముందు కూర్చుని ఉన్న వాళ్లను చేరుకోవాలి. ఇందులో ఏమైనా పొరపాటు జరిగితే అప్పుడే మనకు సమాధి కట్టబడుతుంది. జాగ్రత్తగా నన్ను అనుసరించు ముందుకు అడుగు వేస్తూ అన్నాడు శాంసన్. మౌనంగా అతన్ని అనుసరించింది రీనా. అర్ధరాత్రి కావస్తోంది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది గూడెం. నెగడు ముందు కూర్చున్న 4 వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటున్నారు. పిచ్చుకలు శబ్దం చేస్తున్నట్టున్నాయి వారి మాటలు. మందంగా వెలుగుతోంది నెగడు. అడుగులో అడుగు వేసుకుంటూ నెగడును సమీపించారు రీనా, శాంసన్లు. వెనక ఏదో అల్లికిడి వినిపించి ఒక ఆటవికుడు మెడ వెనక్కు తిప్పబోయాడు. అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు శాంసన్. అతనితో పాటు పక్కనే ఉన్న మరొక వ్యక్తి మెడను కూడా 2 చేతులతో చుట్టేశాడు. క్షణంసేపు గిజగిజా తన్నుకున్నారు ఆ ఆటవికులు ఇద్దరు. కొంగ మెడను విరిచినంత సులభంగా వాళ్ల మెడలను విరిచేశాడు శాంసన్. మెడలు విరిగి ఎముకలు పైకి పొడుచుకొచ్చాయి. పీక తెగిన కోళ్లలాగా తన్నుకొని ప్రాణాలు వదిలారు వాళ్ళు. తక్కిన వాళ్ళిద్దరూ ప్రమాదం గుర్తించి పక్కనే ఉన్న విల్లు, బాణాలు అందుకోబోయారు. తాత్సారం చేయలేదు రీనా. సైలెన్సర్ అమర్చిన ఆమె చేతిలోని రివాల్వర్ టుప్ టుప్ అని 2 సార్లు శబ్దం చేసింది. ఆమె గురి తప్పలేదు. ఒకరికి కణతలోనూ మరొక అటవికుడి నోట్లోనూ దూరి అటువైపుకు వచ్చాయి బుల్లెట్లు. కిక్కురు మనకుండా కూలిపోయారు ఇద్దరు. కాళ్లతోనే ఆమెను అభినందించాడు శాంసన్. రివాల్వర్ చేతిలో పట్టుకొని గూడెంలోకి అడుగు వేశాడు. అతన్ని అనుసరిస్తోంది రీనా. చలి విపరీతంగా ఉండడం వల్ల ఆటవికులందరూ గుడిసెల్లో నిద్రిస్తున్నట్టున్నారు. ఎవ్వరూ బయట లేకపోవడం వల్ల నిర్భయంగా అడుగులేస్తున్నారు శాంసన్, రీనాలు. అయినా ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని జాగ్రత్తగా నలువైపులా చూస్తున్నారు. జర్రా వృక్షపు ఆకులతో కప్పబడిన గుడిసెలవి. వెదురు దుబ్బులతో చేసిన తడికెలు
గుడిసెలకు తలుపులుగా అమర్చబడి ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఆ గూడెం. గుడిసెకు కొంచెం దూరంగా కాపలా వాళ్ళు ఉండడం వల్ల సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ శబ్దం పెద్దగా చప్పుడు కానందువల్ల గాఢ నిద్రలో ఉన్న ఆటవికులెవ్వరూ మేల్కోలేదు. ఇది కూడా ఒక రకంగా శాంసన్ రీనాలకు అదృష్టం. ముందుకు నడుస్తున్న వాడల్లా చటుక్కున ఆగిపోయాడు శాంసన్. అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంది ఆ గుడిసె. మిగతా గుడిసెలకు కొంచెం ఎడంగా ఎత్తైన మట్టి దిమ్మ మీద నిర్మించబడి ఉంది. గుడిసెలోనికి ప్రవేశించడానికి అనువుగా 2 మెట్లు ఉన్నాయి. గుడిసెకు అమర్చిన వెదురు తడికలో నుండి సన్నగా వెలుతురు బయటికి ప్రసరిస్తోంది. రీనాను ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి శాంసన్ ఆ గుడిసెకు అమర్చిన వెదురు తడికలోనికి తొంగి చూశాడు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. రీనా, మనకు కావలసిన గుడిసె ఇదే. మనం దానిలోకి ప్రవేశించాలి. నెమ్మదిగా వంగి ఆమె చెవిలో చెప్పాడు. తల ఊపింది రీనా సంతోషంగా. గుడిసెలోకి వెళ్ళడానికి ఎక్కడైనా మార్గం ఉందేమోనని ఒక్కసారి చుట్టూ తిరిగి చూశాడు శాంసన్. అటువంటి మార్గమేమీ కనిపించలేదు అతనికి. చివరికి ద్వారం గుండానే లోపలికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ద్వారానికి అమర్చి ఉన్న వెదురు తడిక పెద్ద ఆటంకంగా కనిపించలేదు అతనికి. గ్రానైట్స్ ఉన్న సంచిని రీనాకిచ్చి 2 చేతులతో తడికను పట్టి తోశాడు. సన్నగా చప్పుడు చేస్తూ వెదురు తడిక తొలగి లోపలికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. చటుక్కున ఇద్దరు లోపలికెళ్ళి తడిక తిరిగి మూసేశారు యథాప్రకారంగా. గుడిసె లోపల ఒక ఎత్తైన మట్టి అరుగు మీద ఏదో క్షుద్రదేవత విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగా 4 అడుగుల మేర నేల అలికి శుభ్రపరచబడి ఉంది. దాని మీద ముగ్గులు వేసినట్టుగా అల్లిబిల్లిగా ఏవో గీతలు గీయబడి ఉన్నాయి. ఆ ముగ్గుల మీద రకరకాల అడవి పువ్వులు ఒత్తుగా చల్లబడి ఉన్నాయి. ఆ పూల మధ్యలో ఒక చెక్క పీటపై వెలుగు చిమ్ముతూ ఉంది ఒక రత్న కిరీటం. ఆ కిరీటంలో పొదగబడ్డ మణులు వజ్రాల నుండి వెలువడే కాంతితో గుడిసంతా పట్టపగల్లాగా ఉంది. ఆ వెలుతురే తనకు వెదురు తడిక గుండా బయటికి కనిపించింది అని గ్రహించాడు శాంసన్. కిరీటం ఉపరి భాగంలో దివ్య కాంతులతో మెరిసిపోతోంది. రాణా సంగ్రహసింహుని ప్రతిమ. తలకు శిరస్త్రాణంతో, ఆపాద మస్తకం యుద్ధ దుస్తులతో, ఒక చేతిలో శూలంతో రసపుత్ర వీరుల ప్రతిరూపమైన రాణా సంగ్రమసింహుని సజీవ రూపాన్ని గుర్తుకు తెప్పిస్తోంది ఆ ప్రతిమ. తమకు కావలసిన కిరీటం అదేనని దృఢపరుచుకున్నాడు శాంసన్. ఆనందంతో అతని మనసు ఉరకలు వేస్తోంది. రీనా సంగతి సరే సరి. కళ్ళు ఆర్పకుండా తదేకంగా ఆ కిరీటాన్ని చూస్తోంది. కిరీటాన్ని చూస్తూ క్షణంసేపు పరిసరాలు మర్చిపోయారిద్దరు. జూయీమన్న శబ్దంతో శరవేగంగా వచ్చిన బరిసె ఒకటి రివాల్వర్ పట్టుకున్న రీనా చేతిలో దిగబడింది. కెవ్వున కేకేసి బాధతో అలాగే కూలబడిపోయింది ఆమె. అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు శాంసన్. ఎదురుగా దాదాపు 6.5 అడుగులకు పైగా ఎత్తుతో కాల యముడులాగా నిలబడి ఉన్నాడు బాంగో తెగ ఆటవిక నాయకుడు గొంబాసా. ఆటవిక దేవత అటువైపుగా గుడిసె మధ్యలో అడవి తీగలతో అల్లిన సన్నటి తడిక ఉంది. అది గుడిసెను 2 భాగాలుగా చేస్తోంది. ఆ 2వ భాగంలో పడుకున్నాడు గొంబాసా. ఆ సంగతిని రీతా గాని శాంసన్ గాని పసిగట్టలేకపోయారు. గుడిసె ద్వారానికి బిగింపబడి ఉన్న వెదురు తడిక సన్నగా శబ్దం చేయగానే మేలుకున్నాడు అతను. తన అనుచరులు ఎవరైనా వచ్చారేమోనని కొంతసేపు అలాగే ఉండిపోయాడు. వచ్చిన వారు ఎవరో మౌనంగా వచ్చేసరికి అనుమానం వచ్చి లేచాడు. 2 అపరిచిత వ్యక్తులు కనిపించారు. వెంటనే బరిసెను గురి చూసి విసిరాడు. నిద్రమత్తులో అది గురి తప్పి రీనా చేతిలో దిగబడింది. బాంగో తెగ ఆటవికుల్లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ప్రతి ఏడు నాయకత్వం కోసం ఆ తెగలో పోటీలు జరుగుతాయి. గురిగా బరిసె విసరడం, కుస్తీలు, ఉత్తి చేతులతోనే పులి, ఏనుగు మొదలైన క్రూర జంతువులతో పోరాడడం నాయకత్వం కోసం జరిగే పోటీల్లో ప్రధానమైనవి. నాయకుడైన వాడు వివాహం చేసుకోకూడదు వారి తెగలో. కానీ ఎంతమంది కన్యలనైనా అనుభవించవచ్చు. నాయకుని కోసం ప్రత్యేకమైన గుడిసె ఏర్పాటు చేయబడి ఉంటుంది. తెగవారందరికీ ప్రాణప్రదమైన వస్తువులన్నీ అతని ఆధీనంలోనే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే
నాయకుడు అన్నవాడు ఆ వస్తువులకు కాపలాదారుతో సమానం. అందువల్లనే కిరీటం ఉన్న గుడిసెలో గొంబాసా తప్ప ఎవరూ లేరు. మెరుపుల రివాల్వర్ను పేల్చాడు శాంసన్. అంతకంటే వేగంగా కదిలాడు గొంబాసా. ఎడమ చేతిలోని గుండ్రటి గొడ్డల్ని కుడి చేతిలోకి మార్చుకుంటూ శాంసన్ పైకి దూకాడు. బుల్లెట్ గురితప్పి గోడలో దూరింది. తన మీదకొచ్చిన గొడ్డలి వేటును నేరుగా తప్పించుకున్నాడు శాంసన్. అదిరిపాటుతో రివాల్వర్ నేలపై పడిపోయింది. కింద పడి ఉన్న రీనా విపరీతంగా ఏడుస్తోంది. చేతిలో దూరిన ఈటను లాగడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నం ఫలించకపోగా బాధ ఎక్కువైంది. ఒకవైపు రీనా ఏడుపు, మరోవైపు శాంసన్ గొంబాసాల పోరాటం. అలజడికి గూడెమంతా మేల్కొంది. గుడిసె బయట అరుపులు, శబ్దాలు ఎక్కువైనాయి. మొదట వేటు తప్పగానే ఆవేశంతో తిరిగి గొడ్డలి విసిరాడు గొంబాసా. గొంబాసా చేయి కిందకు దిగకముందే అతని చేయిని పట్టుకున్నాడు శాంసన్. క్షణంసేపు బలాబలాలు పరీక్షించుకున్నారు ఇద్దరు. సుమారు 400 పౌండ్ల శరీరంతో ఎనుబోతులా ఉన్నాడు గొంబాసా. ముళ్ల పందిని గుర్తు తెప్పించే పీచు రేగిన తల, ఎర్రటి మిడిగుడ్లు, భీకరమైన రూపం. గొంబాసా మణికట్టు పట్టుకొని ఆఫ్రికన్ ఊడే పద్ధతిలో పైకి విసిరాడు శాంసన్. 4 అడుగులు గాల్లో పైకి లేచి గుడిసెల కప్పుని తన్నుకొని కింద పడ్డాడు వాడు. గొడ్డలి ఎగిరి పక్కగా పడిపోయింది. బంతిలా పైకి లేచి తిరిగి శాంసన్ మీదకు లంఘించాడు వాడు. ఇక ఆలోచించలేదు శాంసన్. పిడికిలి బిగించి బలంగా గొంబాసా కడుపులో గుద్దాడు. గుడిసె కప్పు గోడలు దద్దరిల్లేలాగా అరిచాడు గొంబాసా. శాంసన్ పిడికిలి గొంబాసా కడుపులో దూరి ప్రేవుల్ని బయటికి లాగింది. దబ్బున కింద పడ్డాడు వాడు. భీకరంగా తన్నుకుంటూ తల అటూ ఇటూ ఊపుతూ నరకాన్ని అనుభవించాడు గొంబాసా. గదంతా రక్తం పారుతోంది. ప్రేవులు నేలపై జీరాడుతూ భయం పుట్టిస్తున్నాయి. బయట కేకలు ఎక్కువయి కిర్రుమన్న శబ్దంతో వెదురు తడిక లోపలికి పడింది. బరిసెలు, విల్లు, బాణాలు, గొడ్డళ్ళు ధరించిన ఆటవికులు ప్రవాహంలా వస్తున్నారు గుడిసెలోకి. లోపలి జరిగిన బీభత్సం చూడగానే రెచ్చిపోయారు ఆటవికులు. కింద పడి ఉన్న రీనా భయంకరంగా అరిచింది. ఆమె చెయ్యిని చెరుకు నమిలినట్టు నములుతున్నాడు 10 ఏళ్ల పిల్లవాడొకడు. చూస్తుండగానే మరి 4 ఆమె పైకి దూకారు. ఆమె రొమ్ము కసిగా కొరికాడు ఒకడు. మరోసారి అరవబోయింది రీనా. ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె పీక కొరికి రక్తం జుర్రుకుంటున్నాడు మరొక ఆటవికుడు. అందమైన జరీనా రూపం నుండి ప్రాణం వేరైపోయింది. తృప్తిగా ఆమె చుట్టూ చేరిపోయారు ఆటవికులు. గొంబాసా చావగానే ఒక్క అంగలో కిరీటం చేజిక్కించుకున్నాడు శాంసన్. సంచిలోంచి 4 గ్రానైట్స్ తీసుకుని మెషిన్ గన్తో రత్న కిరీటంతో మట్టి గోడను గుద్దుకుని బయటపడ్డాడు. ఒకవైపు గుడిసె కూలిపోయింది. పిచ్చిగా అరుస్తూ అతని వెంట పడ్డారు కొంతమంది ఆటవికులు. ప్రాణంపై ఆశ వదులుకొని పరిగెడుతున్నాడు శాంసన్. కొంత దూరం వెళ్ళి ఒక గుడిసె చాటున నిలబడి నోటితో పిన్ను లాగి నాయకుని గుడిసె వైపు గ్రెనేడ్ విసిరాడు బలంగా. నాయకుని గుడిసెలోని ఆటవికుల శవాలు గాల్లోకి ఎగిరాయి. అక్కడ గుర్తు పట్టలేనంత పెద్ద గొయ్య ఏర్పడింది. ఇంకొంత దూరం వెళ్ళి మరొక గ్రెనేడ్ విసిరాడు. గుడిసెల మధ్య పడి బ్రహ్మాండమైన శబ్దంతో పేలిందది. మరికొన్ని గుడిసెలు, ఆటవికుల శరీరాలు గాల్లోకి లేచాయి. ఇంకా మిగిలిన ఆటవికులు కేకలేస్తూ శాంసన్ వైపు పరిగెత్తుకొస్తున్నారు. జిగ్ జాగ్గా పరిగెడుతున్నాడు శాంసన్. ఆయాసం వల్ల రొప్పుతున్నాడు. బరువైన అతని శరీరం వేగంగా పరిగెత్తడానికి సహకరించడమే లేదు. అడ్డు వచ్చే పొదలు, చిన్న చిన్న చెట్లను దాటుకుంటూ వెళ్తున్నాడు. ఎటు వెళ్లాలో, ఎటువైపు వెళ్తున్నాడో అతడు ఆలోచించడమే లేదు. బాంగోల నుంచి తప్పించుకొని బయటపడాలి. వెనక నుంచి కేకలు, అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్లకు చిక్కకూడదు. చిక్కితే తనకు రీనా గతే పడుతుంది. ఆలోచిస్తూనే పరిగెడుతున్నాడు. ఆటవికుల అరుపులు, కేకలు క్రమంగా దగ్గరవుతున్నాయి. పరిగెడుతున్న వాళ్లల్లా దబ్బుమని ఒక బురద గుంటలో పడిపోయాడు. తానెక్కడో పాతాళానికి దిగిపోతున్నట్లు అనిపించింది శాంసన్కు. కాళ్ళు 2 కూరుకుపోతున్నాయి. చేతులు 2 పైకెత్తాడు అప్రయత్నంగా.
చేతిలో ఉన్న రత్న కిరీటం ఎక్కడో పడిపోయింది. చేతులతో ఇరువైపులా వెతుకుతున్నాడు. చేతులకు చిక్కగా నాచుకొంపు కొడుతూ తగిలింది బురద. అంటే తాను ఊబిలో దిగబడిపోయాడా? అప్పటికే నడుం వరకు కూరుకుపోయాడు. బరువైన శరీరం, దానికి తోడు బయట పడాలని కాళ్ళు చేతులు కదిలించడంతో మరింత దిగబడిపోతోంది అతని శరీరం. భయంకరమైన ఊబి గుంట తనను మింగేస్తోందని అప్పటికి గాని అర్థం కాలేదు అతనికి. ఇక ఎవ్వరూ తనని రక్షించలేరు. ఎంత భయంకరమైన చావు! ఎక్కడి టెక్సాసు, ఎక్కడి బిజూరా అరణ్యాలు! సైకోగా మారిపోయాడు శాంసన్. తన సహచరులందరూ ఒక్కసారిగా అతడి కళ్ళ ముందు మెదిలారు. జరీనా ఆడదంటే తెలియని తనకు ఆ సుఖం ఏంటో నేర్పింది. అటువంటి రీనా బాంగోలకు ఆహారంగా మారిపోయింది. ఏడుపు వస్తోంది అతనికి. అడవి దున్నను రెండుగా విరిచేయగలిగిన శాంసన్ తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. ఏడుస్తున్నాడు. ఫెర్నాండో, జోమా, మీల్ఖాన్, జరీనా అతని కళ్ళ ముందు మెదిలారు. అప్పటికే గొంతు వరకు దిగబడిపోయాడు ఊబిలో. ఇంకొన్ని క్షణాల్లో తనకు సమాధి, సజీవ సమాధి. దీనికంతకు కారణం విలియం గో పల్లవ, డట్టి క్రూక్స్, డట్టి బార్బేరియన్. వాడే దీనికంతటికి కారకుడు. వాణ్ణి పిచ్చిగా నవ్వాడు శాంసన్. తెరలుగా నవ్వాడు. అంతే. నవ్వుతున్న అతని నోరు బురదతో నిండిపోయింది. మరికొన్ని క్షణాల్లో శాంసన్ను మింగేసిన ఊబి నిర్మలంగా ఉండిపోయింది. పొదల్లో పడి ఉన్న కిరీటం ఏమీ తెలియని నంగనాచిలాగా కాంతులు విరజిమ్ముతూ తన విలువను చాటుతోంది. శాంసన్ నవ్వు విని అటుగా వచ్చిన ఆటవికులకు పరిస్థితి అర్థమై తృప్తిగా నిట్టూర్చారు. తమకు ఆరాధ్య దేవత లాంటి కిరీటం వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. అది తీసుకుని వాళ్ళు మళ్ళీ తమ గూడెం వైపు వెళ్ళిపోయారు. తమ గ్రామ దేవతకి మళ్ళీ అలంకరించారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం. ఈ కథ మరికొంతమందికి చూపించబడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు, సస్పెన్స్ కథలు ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.